తెలంగాణ గడ్డ మీద ఉన్న 2.5 కోట్ల మంది బీసీల యొక్క ఉద్వేగాన్ని, ఎమోషన్స్ని, వాళ్ళలో ఉన్న అత్యంత కసి ఏదైతే ఉందో 9th షెడ్యూల్ మీద వాళ్ళకి శాశ్వత చట్టం కావాలి అనే 2.5 కోట్ల మంది బీసీల ఉద్వేగాన్ని బీజేపీ పార్టీ మీదికి ఎగదోస్తే ఎట్లుంటుంది అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఎంత భయంకరమైన వ్యూహం, ఎంత భయంకరమైన వ్యూహం! నీవు 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేయకుండా, నీవు 9th షెడ్యూల్ కోసం పోరాటం చేయకుండా, నువ్వు 9th షెడ్యూల్ కోసం నీ చావో రేవో తెగబడి యుద్ధం చేయకుండా తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలని ఎగదోస్తే బీజేపీ మీదకి, ఆ ఎగదోసే ఉచ్చులో మనం పడి ఢిల్లీ శీతాకాల సమావేశాలకి ఢిల్లీ పోయి ఆ చలిలో చికెన్ మటన్లు తిని చలికోట్లు కొనుక్కొని వస్తే మనమంతా, ఇది కాదు పద్ధతి, కార్యక్రమం ఇది కాదు. ప్రధానమంత్రి మోడీ మీద యుద్ధం చేయమని ప్రధానమంత్రి మోడీ మీద రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డి మీద మనం యుద్ధం చేయాల. ఇది కార్యక్రమం, ఇది వ్యూహం, ఇది ప్రణాళిక, ఇది వ్యవహారం. మనోళ్ళిగా చలికాలం రాగానే ఢిల్లీ పోవటం, పార్లమెంటు ముందు ఏడా జంతర్ మంతర్ ముందు 2 రోజులు ఆ ఎంపీలో ఈ ఎంపీలో హోటళ్ళల్లో బిర్యానీలు పెట్టేయటం, ఛార్జీలు ఇవ్వటం, ఫ్లైట్ టికెట్లు కొనియటం. శక్తి ఉన్నాడు ఫ్లైట్కి పోతాడు, లేకపోతే ట్రైన్కి పోతాడు, లేకపోతే ఆ తెలంగాణ ఎక్స్ప్రెస్లో బాత్రూంలో కాడ కూర్చుంటాడు పిచ్చి పెట్టినాడు మనోడు. అది కాదు, దీనికి శత్రువు ఎవరు? ఎనిమిని డిక్లేర్ చేయకపోవడమే బానిసత్వం. బానిసత్వానికి స్వధర్మం తెలియదు, బానిసకి కళ్ళు కనపడవు, బానిసకి మనోనేత్రం తెలియదు. కాబట్టి మన బానిసలంతా శత్రువుని గుర్తుపట్టట్లే, శత్రువు ఎవడో చూడట్లే. ఒక పద్మశాలి బిడ్డ 2000 సంవత్సరాల నుంచి బట్ట నేసి నేసి నేసి, భూమి లేదు, తిండి లేదు, బట్ట నేసి అగ్రకులాలకి ఒప్పజెప్పే ఒక పద్మశాలీలకి ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత బట్ట పోయినాక ఆ పద్మశాలి బిడ్డ వృత్తి చేసుకునే వృత్తి సర్వనాశనం అయిపోయి కాలిపోయింది. పద్మశాలికి భూమి లేదు, పద్మశాలికి ఆస్తి లేదు, వృత్తి చక్రం కాలిపోయింది. చదువుకోవడానికి ఆ పద్మశాలి బిడ్డ, ఉద్యోగం చేయడానికి ఆ పద్మశాలి బిడ్డ, సర్పంచ్ కావడానికి ఆ పద్మశాలి బిడ్డ కట 2 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పద్మశాలీల రక్తమాంసాలు తాగిన అగ్రకులాలు ఆ పద్మశాలి బిడ్డకి చదువుకునే హక్కు కూడా ఇయ్యరట. ఏమి దుర్మార్గం ఇది! ఇది దేశమా వల్లకాడా? ఇది దేశమా వల్లకాడా? తెలంగాణ గడ్డ మీద 12,500 గ్రామాలని బీసీ ఎస్సీ ఎస్టీలు తమ రక్త మాంసాలని ధారపోసి 12,000 గ్రామాలని కట్టినాం, రక్తాన్ని ధారపోసినాం, కోట్ల ఎకరాల భూమిని పండించి పంటలు పండించినాం, ఫ్యాక్టరీలలో పనిచేసినాం, రోడ్లు వేసినాం, సర్వ సంపదలు సృష్టించి మీకోసం మరణిస్తుంటే మా బిడ్డల్ని చదివించే హక్కు 42% ఇవ్వనప్పుడు వీడిని మనిషి అంటాడా ఎవడన్నా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని? మానవ పుట్టుకంటారా? అమెరికాలో 200 సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళు, అయ్యా మేము తప్పు చేసినామయ్యా, అయ్యా మేము తప్పు చేసినామయ్యా, ఇక నుంచి విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయంలో, సినిమా ఫీల్డ్లో, వ్యాపారంలో 40% రిజర్వేషన్లు, 40% వాటా నల్లవాళ్ళకి ఇస్తామని క్షమాపణ చెప్పారు అక్కడ తెల్లవాళ్ళు. వాడిని మొక్కాలనా, వాడికి దండం పెట్టాలనా? ఏది మనం ఎవరిని మొక్కుదాం? ఒక అగ్రకులం పేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి అయ్యా. ఎవరిని మొక్కాల? మొక్కడానికి ఎవరైనా ఉన్నారా? హృదయ పరివర్తన మనది. మన మనస్తత్వం ఒక హ్యాబిట్యుయేట్ మైండ్తో ఒక అలవాటు పడ్డది. ఇక్కడ అగ్రకుల మనస్తత్వం ట్రాన్స్ఫామ్కి వీలు కానీ, పరివర్తనకి వీలు కానీ, భయంకరమైనటువంటి క్రూర హింస, దోపిడీలతో కూడిన, వివక్షతతో కూడిన స్వాభావిక లక్షణాలతో 1000 సంవత్సరాలుగా ఒక్క భారతదేశంలోనే అగ్రకుల దోపిడీ సాగుతుంది. ప్రపంచమంతా మారుతుంది. ఎంత దుర్మార్గం! ఇంకా నా తల్లిని 9 నెలల నా బీసీ తల్లిని తీసుకుపోయి, ఏయ్
ఏమే రావేమే, చేలో నాటేయడానికి పొలంలో నాటేయడానికి రావేమే? మీ దొరసాన్ని మేము ఎప్పుడైనా ఏమీ అన్నామా? ఒక్కసారైనా జరిగిందా? అప్పుడు ఎప్పుడూ జరగలే. ఎన్ని వేల సంవత్సరాలు మీ దగ్గర శ్రమ. అట్లా ఒక గౌండ్ల ఆయన తాడి చెట్టు మీద ఒక గౌడ కార్యకర్తను నేను మొన్న ఇంటికి పిలిచి ఆఫీసుకి పిలిచి, నాయన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉద్యమంలో పనిచేయి నాయన, నిన్ను చూస్తుంటే తెలివిగా కనపడుతున్నావు, మంచిగా కనపడుతున్నావు, నువ్వు పని చేయాలి హైదరాబాద్ వచ్చి అంటే తలకాయ ఉంచుకున్నాడు. గంట సేపు తలకాయ ఉంచుకున్నాడు. ఇంత మంచివాడు ఇట్లా రెస్పాండ్ అవుతాడు ఏంటి అని అడిగితే, ఏం లేదు నాన్న, మా నాన్న తాడి చెట్టు మీద పడి 6 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు ఇరిగి మంచం మీద పడ్డాడు. పొద్దున లేస్తే రాత్రి దాకా ఆయనకు సేవ చేయాలి, నేను వచ్చి ఎట్లా ఉద్యమం చేయను అన్నాడు. వాడికి 42% రిజర్వేషన్లు ఇయ్యదట రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి. ఎన్ని కులాలని ఇట్లా ఎన్ని కులాలు చచ్చిపోవాలా? ఆధునిక ఇండస్ట్రియలైజేషన్ వచ్చి కుల వృత్తులు ధ్వంసం అయిపోయాయి. భూమికి మాకు హక్కు లేకపోయా, పైసల మీద హక్కు లేకపోయా, భూమి లేదు, సంపద లేదు, ఇండస్ట్రీస్ వచ్చి వృత్తులు పోయినాయి. చదువుకుందామంటే ఉద్యోగం చేద్దామంటే 42% రిజర్వేషన్ ఇయ్యడాట వీడు. ఏమిటిదంతా?